x equal to 1 plus root 2 plus root 3, then the value of x square minus 2x plus 4. Okay ma. But x equal to ఏమన్నాడమ్మా మనకి 1 plus root 2 plus ఏంటమ్మా root 3 ఇది మనకి. ఓకే మా. బట్ మనకు కావాల్సిన x స్క్వేర్ అన్నాడు కదా. ఈ ప్లస్ 1 యువతలకు వస్తే ఏమవుతుందమ్మా మనకి మైనస్, అంటే వాట్ ఇస్ దట్ x minus 1 హోల్ x minus 1. ఓకే మా. x minus 1 ఈక్వల్ టు ఏంటమ్మా రూట్ 2 ప్లస్ ఏంటమ్మా రూట్ 3 ఇది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇరువైపులా వర్గం చేస్తా. ఇరువైపులా వర్గం చేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది ఎక్స్పాన్షన్ a మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంతమ్మా 1, 2ab అంటే ఎంతమ్మా మైనస్ 2x. ఇది మనకి. ఇది కూడా సేమ్ ఎక్స్పాన్షన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా 2, నెక్స్ట్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా 3 ప్లస్ 2ab, 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 3 అంటే ఎంతమ్మా 2 రూట్ 6 అవుతుంది. ఇది మనకి. బట్ ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు ఎంతమ్మా ఇది 5 ప్లస్ 2 రూట్ 6 అయింది మనకి. క్లియర్. బట్ మనకున్నది ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఉంది, ఇదేమో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఉంది కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ 1 కావాలి అంటే ఇప్పుడు మొత్తాన్ని దేంతో మళ్ళీ యాడ్ చేస్తామో ప్రతి ఈక్వేషన్కు బోత్ సైడ్ ఎంత యాడ్ చేస్తా 3 యాడ్ చేద్దాం. 3 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x, ఇక్కడ ప్లస్ 1 ఉంది, ప్లస్ 3 యాడ్ చేస్తే ఎంతమ్మా ప్లస్ 4 అవుతుంది. ఇది ఇక్కడ ఆల్రెడీ ప్లస్ 5 ఉందమ్మా, ప్లస్ 3 యాడ్ చేస్తే ఎంతమ్మా 8 అవుతుంది, ప్లస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 2 రూట్ 6 అవుతుంది. ఇది మనకి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు ఎంతమ్మా 8 2 రూట్ 6. బట్ 8 2 రూట్స్ ఏమైనా ఉన్నాయా మనకి లేవు. అంటే ఇక్కడ 2 కామన్ తీయండమ్మా మనకి ఇక్కడ ఎస్, ఇక్కడ 2 కామన్ తీసుకుంటే ఏముంటుందమ్మా మనకి 4 ప్లస్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి 2 రూట్ 6 అవుతుంది. అంటే వాట్ ఇస్ దట్ ఎక్స్ 2 కామన్ తీస్తే ఏంటమ్మా మనకి 4 ప్లస్ 2 రూట్ 6, అంటే వాట్ దట్ ఆన్సర్ 2 ఇంటూ ఏంటమ్మా 4 ప్లస్ రూట్ 6. సో వాట్ దట్ ఆన్సర్ 2 ఇంటూ 4 ప్లస్ రూట్ 6.